ఇప్పుడు ఈ ఫార్ములా రేస్ కేసులో 2 సార్లు విచారణకు వెళ్ళారు కేటీఆర్. రేపు మాపో మళ్ళీ నోటీసులు ఇస్తామని చెప్తున్నారు అధికారులు. ఒకవేళ అదే జరిగితే ఈసారి ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అది నేను చెప్పలేను. ఎందుకంటే రెండో మారు కూడా విచారించవచ్చు. అవి వాళ్ళకు అవినీతి ఎక్కడ జరిగిందనే తేలాలి. ఒకటి నిబంధనలు వైలేట్ చేసినారని తెలిపోయింది కదా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకోలే విదేశీ మార్గాలకు మనీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు. క్యాబినెట్ ఆమోదం లేదనేది అందరికీ తెలుసు. ఆర్థిక శాఖ ఆమోదం లేదనేది తెలుసు. క్యాబినెట్ నిర్ణయం లేకుండా తీసుకున్నారనేది తెలుసు. ఇవన్నీ వచ్చినాయి కదా. ఇవన్నీ వచ్చినాక నిబంధనలు అతిక్రమించినాడనేది బహిర్గతంగా తెలిపోయింది. కేటీఆర్ ఒప్పుకున్నారు. ఇంకా ఈ పంపించిన 55 కోట్ల రూపాయలు అవి ఎక్కడికి పోయినాయి, ఏమైనాయి అనేది ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. చేసినాక తేలాలి కదా. ఇవన్నీ విచారణలో తేలుతాయి. అందరినీ విచారించినాక 1-2 మార్లు విచారించినాక అక్కడ జరిగిన డబ్బులు ఎక్కడ పోయినాయి. ఒకటి జెన్కోది కూడా వచ్చింది. జెన్కో వాళ్ళు సబ్సిడీ వచ్చి దాంట్లో భాగస్తులుగా ఉన్నారు. కొద్ది కాలమైన తర్వాత వెనక్కిపోయినారు. నిన్న విచారణలో ఎందుకు వెనక్కిపోయినారంటే ఆదాయం రాలేదు అని అన్నారు. మరి బాండ్లు ఎందుకు కొన్నారు? ఇక్కడ ఆదాయం బీఆర్ఎస్ బాండ్లు అని అంటే ఆదాయం వస్తుందని కొన్నామన్నారు. ఆదాయం అంటే లాభాపేచ్చే కదా, నాణ్య కనపడుతుంది కదా. ఇవన్నీ ఇవి మామూలుగా ఏసీబీ ఇన్వెస్టిగేషన్లో రాలా. అక్కడ ఫెమా వయలేషన్స్ ఈడీ చేస్తున్నారు. తేలినప్పుడు ఇవన్నీ వస్తాయి ఫైనల్గా. అప్పుడు అరెస్టులు అవన్నీ అప్పుడు వస్తాయి. తెలంగాణలో ఇంత జరుగుతున్నా కూడా కేసీఆర్ ఎందుకు స్పందిస్తలేరు అనేది చర్చించుకుంటున్నారు. ఇది జరగనిలే. మా అల్లుడు కొడుకు కొట్టాడుతున్నారు, కొట్టాలని రెస్ట్ తీసుకుంటాడు. దానికి ఎవరు చెప్తాం? ఏం మాట్లాడతాడు? ఏం స్పందించుతాడు? ఏమైనా తప్పులు జరగలేదా అంటే జరిగినాయి తెలుసు. ఆయనకు అన్నీ తెలుసు కదా. వచ్చి బయటికి మాట్లాడడం ఎందుకు, బుర్ర ఇచ్చుకోవడం ఎందుకని ఊరుకుంటాడు. ఇప్పుడు ఫెబ్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. బీజేపీ పరిస్థితి ఏంటండి? రేపు మాపో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ని కూడా నియమిస్తారని చర్చ నడుస్తుంది. ఒకవేళ అదే జరిగితే బీసీ క్యాండిడేట్ని సీఎం అభ్యర్థిగా ఇప్పటికే అనౌన్స్ చేసే అవకాశం ఉందా? గత ఎన్నికల్లో ఇది బీసీ నాయకుడిని అధ్యక్షుడు చేస్తామని అంటున్నారు. చేస్తారో లేదో తెలియదు. వాళ్ళు సపరేట్గా పోటీ చేస్తామంటున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో. బీఆర్ఎస్ సపరేట్గా చేస్తుంది, కాంగ్రెస్ సపరేట్ చేస్తాను. ముగ్గురు అభ్యర్థులు ఉంటారు స్థానిక సంస్థల్లో. కాకపోతే ఏమిటంటే స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి ఎక్కువ భాగం అధికారం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వ యంత్రాంగము, లోకల్ ఎన్నికల కమిషనరే కాబట్టి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి స్థానిక సంస్థల్లో ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీని ఎదుర్కోవాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని బట్టి రిజల్ట్స్ ఉంటాయి. ముగ్గురు వేరువేరుగా కంటెస్ట్ చేస్తారు. అంటే ఇండైరెక్ట్గా ఆయన సీఎం క్యాండిడేట్ అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తుందా బీజేపీ అధ్యక్షులుగా వేస్తున్నారు. ఆడలేదు చూడలేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది. వాళ్ళకు సీట్లు కూడా లేవు కదా. ప్రొజెక్ట్ చేసేది రేపు ఎన్నికలు వచ్చినప్పుడు ప్రొజెక్ట్ చేసుకుంటారు. ఎవరినైనా ప్రొజెక్ట్ చేసుకుంటారు. తప్పేముంది రండి? బీసీని కూర్చోబెట్టడం తప్పేముంది? బీసీని కూర్చోబెట్టకూడదని ఎక్కడన్నా ఉందా? లేదు కదా. తప్పేం లేదు కదా. ఇప్పుడు మీరు ఒక మాజీ మంత్రిగా మీరు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏమో 2026 కల్లా నక్సలిజాన్ని అంతం చేస్తామని చెప్తున్నారు. అటు ఒక పక్కేమో ఆంధ్ర అంటే ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులో నిన్న 14 మంది నక్సలైట్లు ఎన్కౌంటర్లు గావించబడిన పరిస్థితి. ఏం చెప్తారు సార్? ఏం చెప్తాను? ఇప్పుడు దాని రూపుమాపాలని దృష్టి అంతా కేంద్రీకరించినారు, బలగాలను సమీకరించినారు. వాళ్ళ పట్టున్న ప్రాంతాలపైన వాళ్ళు కుంబింగ్ చేస్తున్నారు. 2-3 ఎన్కౌంటర్లు జరిగినాయి, భారీ నష్టం జరిగింది. ఆయన కూడా చెప్తున్నాడు కదా, అంత్యదశలో ఉంది అంటున్నారు. దానికి అక్కడ జరిగే సంఘటనలకు నేనేం చెప్తాను? కాదు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది. లక్ష్యం అనేది కాదు, బాధ్యత. ఇప్పుడు రాష్ట్రంలో హోంశాఖ మంత్రిగా ఉంటేని, రాష్ట్రంలో
లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఆధారపడి ఉంటుంది కదా. దాని మీద ఆధారం చేసుకుని చర్యలు తీసుకుంటాం అంతేగాని వేరే ఏమన్నా దృష్టి ఉంటుందా? ఏముండదు కదా. అంటే నక్సలైట్ వల్ల దేశానికి ఏమైనా ప్రమాదం? సరే, ఇప్పుడు వాళ్ళు చేసే యాక్టివిటీ లాఫుల్గా ఉంటే సరే. నువ్వు నాకు వ్యతిరేకిస్తున్నావని కాల్చి సామాన్య జనాలను చంపుతా అంటే, నువ్వు ఇన్ఫార్మర్ అని చంపుతా అంటే, నువ్వు భూములు రాయొచ్చు అంటే అన్నీ ఇల్లీగల్ యాక్టివిటీ కదా. లీగల్ యాక్టివిటీ అయితే ఇప్పుడు మామూలుగా వచ్చి ధర్నా చేస్తుంటారు, ఎందరో ఏమంటారు? ఏం చేయలేరు కదా. బహిరంగంగా వచ్చి ధర్నాలు చేయడం లేదా? ఏమంటారు? ఏం చేయలేరు కదా. వెపన్స్ తీసుకోవడము, ఇల్లిసిట్ వెపన్స్ తీసుకుని అవి మంచిది కాదు కదా అంటారు. సాధ్యపడుతుంది 26 కల్లా నక్సలిజాన్ని అంతం చేస్తామని చెప్పినారు ఆయన. నేనేం చెప్పగలను దానికి? నాకు అక్కడ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీద